మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలు కానీ ఇక్కడ పెద్దవాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీన్ని ముందుకు నడిపించి అట్లనే మీడియా సపోర్ట్ సుమన్ టీవీ సపోర్ట్ ఉండడంతో మేము ముందుకెళ్ళి ఈ శిథిలావస్థ అందరి సముఖంగా విద్యానగర్ వాసులందరి తరపున సుమన్ టీవీ గారికి పత్రికా విలేకరులకు కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఒకప్పుడు చదువులు నేర్పిన స్కూలు గత 20 సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న స్కూల్ బిల్డింగ్ అయితే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలిచిందని చెప్పవచ్చు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఎటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల క్లోజ్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి దాన్ని ఎవరు పట్టించుకోకుండా అది బూత్ బంక్ లాగా మారి మెల్లమెల్లగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారి బయట నుంచి చాలా మంది వ్యక్తులు యూత్ ఇక్కడికి చేరుకొని గుంపులుగా చేరుకొని గంజాయి మత్తు పదార్థాలకు అలవాటైపోయి ఇక్కడ బానిసలుగా మారి ఇక్కడ ఒక అడ్డాగా చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు విద్యానగర్ ఈ గల్లీలో చూసుకున్నట్లయితే నైట్ పూట రావడానికి కనీసం స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ వెళ్తురు అంటే లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎవరన్నా రావడానికి పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు తిరిగి అడిగే ధైర్యం కూడా వీళ్ళకి ఉండేది కాదు. ఎందుకంటే ఆ మద్యం మత్తులో పైన ఎటువంటి దాడికి పాల్పడతారో అన్న చుట్టుపక్కల ప్రజలైతే భయం. దీని ఎట్టకేలకు ఎమ్మెల్యే గారి దృష్టికి అట్లనే మీడియా చొరవతోని సుమన్ టీవీ మీడియా చొరవతోని ఇతర మీడియా పత్రికల విలేకరుల ద్వారా కానీ ఇక్కడ ప్రజల ద్వారా కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి మొత్తానికైతే లాస్ట్కి చివరిగా చెక్కబడిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏరియాకి సంబంధించిన పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఇక్కడ విద్యానగర్ కాలనీకి సంబంధించిన ప్రజలు అట్లనే ఎక్స్ వార్డ్ మెంబర్ జకరయ్య గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడడం. సార్ చెప్పండి. నేను విద్యానగర్ పంచాయతీ ఎక్స్ వార్డ్ మెంబర్. నా పేరు వాడపల్లి జకరయ్య. ఈ బిల్డింగ్ని ఎంఆర్సి మండల్ రిసోర్స్ సెంటర్గా వాడుకోవడానికి బిల్డింగ్ 20 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఎందువలనో ఇది 20 సంవత్సరాల నుండి నిరుపయోగంగా పడి ఉంది. ఎప్పటి నుండి ఖాళీగా ఉందో ఆ రోజు నుండి ఇది అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కడెక్కడో జనాలు వచ్చి బిల్డింగ్లో చేరి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేసేవారు. మా కాలనీకి ఎంతో డిస్టర్బెన్స్గా ఉండేది. ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి విలేకరులు అండ్ మీడియా సహోదరులు కూడా ఎంతో హెల్ప్ చేశారు. ఈ యొక్క విషయంలో నేను గత 3 ప్రభుత్వాలు ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేల దగ్గర చుట్టూ కూడా తిరిగాను, కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఎవరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయారు. కానీ 2 నెలల క్రితం మన ప్రియతమ నాయకుడు మన యొక్క ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారి దగ్గరికి ఈ ప్రాబ్లం నేను తీసుకొని వెళ్ళాను. వారు వితిన్ మినిట్స్లో సెకండ్స్లోనే స్పందించి నైట్ 10 o'clock డిఓ గారికి ఫోన్ చేశారు, కలెక్టర్ గారికి ఫోన్ చేశారు, డి గారితో మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అలాగే సావిర్ పాషా గారు కూడా ఎంతో దీనికోసం సపోర్ట్ చేశారు. మండల సెక్రటరీ మురళి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. మరి ముఖ్యంగా ఈ ప్రాబ్లం బయటికి రావడానికి ఒక విధంగా చేదోడు వాదోడుగా సుమన్ టీవీ వారు నిలిచారు. మొదటి నుండి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వారు ఎంతో కోఆపరేటివ్గా ఉండి స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ఇది చేస్తూ మనకు చాలా హెల్ప్ చేశారు. అందరి సముఖంగా విద్యానగర్ వాసులందరి తరపున సుమన్ టీవీ గారికి పత్రికా విలేకరులకు కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి మరి కృతజ్ఞతలు. గతంలో చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాలుగా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుందన్న? ఇప్పుడు మాత్రం నేనే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వార్డు మెంబర్ ఎక్స్ వార్డు మెంబర్స్ మహిళా సోదరులు వీళ్ళు ఎక్కడ లేని ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మగవారు ఇంట్లో ఉన్నప్పుడు
అలాంటి పరిస్థితుల్లో నుండి ఇప్పుడు ఇది బాగుపడుతుంది, కొత్త బిల్డింగ్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారు మా మహిళా సోదరులందరూ. ఏ దానికి యూజ్ చేసినా ప్రజల సందడితోటి చక్కగా ఈ బిల్డింగ్ రన్ అవుతే మాకు అసాంఘిక కార్యక్రమాలు చేసే వారి బారి నుండి మేము తప్పుకుంటాం. అంటే ఈ గల్లీలోకి రావాలంటే భయపడే పరిస్థితి, చీకటి ఉన్నదంటే ఇక్కడ ఎవరో ఒకరు కూర్చోడమో లేకపోతే ఎవరో ఒకరు తాగడమో అట్లుండేది కదన్నా. ఇప్పుడు ఎట్లుందన్న? ఇప్పుడు మాత్రం చాలా పండగ వాతావరణం మాకైతే. ఎందుకనంటే రాత్రి అయిందనంటే లేడీస్ కానీ రోడ్లో రావడానికి భయపడేవారు. మరి ముఖ్యంగా దీని ఎదురుగా ఒక స్టేజ్ ఉండేది. అర్ధరాత్రుల వరకు తెల్లవారుజాము వరకు దాని మీద కూర్చొని ఎక్కడెక్కడి నుండో చీకటి పడితే ఒక యూత్ బ్యాచ్ వచ్చి నానా రభస సృష్టించే వాళ్ళు. ఇక్కడ దేవుని దయ వలన, ఎమ్మెల్యే గారి కృషి వలన, వారి యొక్క సపోర్టు వలన ఇప్పుడు ఎదురుగా కూడా హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది, బిల్డింగ్ కంప్లీట్ కావడానికి వచ్చింది. దాంతోపాటు ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి త్వరలో యాక్షన్లోకి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. ఈ దొంగల బారి కానీ వీరి బారి నుండి మేము రక్షింపబడతాం. మేడం మీ పేరేం పేరు? భత్రి రమాదేవి. ఎక్కడ ఉంటారు మేడం మీరు? విద్యానగర్ కాలనీ. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఇప్పుడు చాలా చక్కగా ఉంది. ఇప్పుడు అందరికి ఆనందంగా ఉన్నది. మహిళలు ముఖ్యంగా చాలా భయపడే వాళ్ళం. సాయంత్రం ఇటుకుంటూ రావడానికి కూడా జడుచుకుంటూ ఒకరి సాయం లేకుండా బయటకు వచ్చే వాళ్ళం కాదు. ఈ నిర్ణయం తీసుకున్న మన కూనంనేని సాంబశివరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ బిల్డింగ్ తొందరగా కన్స్ట్రక్షన్ అయ్యి ఇదంతా జరిగితే మేమందరం చాలా ఉత్సాహపడతా ఉంటాం. ముందులా కాకుండా ఇప్పుడు ధైర్యంగా బయట తిరగగలుగుతాం. సార్ మీ పేరు? నా పేరు లాలయ్య అండి. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కట్టడం స్టార్ట్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని పరిగిరాని పనులన్నీ కూడా జరుగుతున్నాయి. దాని నుంచి భార్యను బయటపడ్డట్టు అది సాంబశివరావు గారి కృషి వలన, జాకరయ్య గారు కూడా ఇక్కడ మాకు హెల్ప్గా ఉన్నారు. దానివల్ల సంతోషపడుతున్నాం. మీ పేరు? నా పేరు జానకిరామ్ అండి. మాది విద్యానగర్ కాలనీ. 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ బిల్డింగు ఈ పాటికి కార్యాచరణలో రాలేదు. అప్పటి నుంచి ఇక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వేరే వేరే వాళ్ళు చెప్తే వింటూ ఉండేవాడిని. నేను వచ్చిన తర్వాత నేను కూడా గమనించాను. తొందరగా దీన్ని డిస్మెంట్ చేసేసి న్యూ కన్స్ట్రక్షన్ చేసి కార్యకలాపాలు అంటే విధి నిర్వహణకు త్వరగా వచ్చేటట్టు చేయడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. జగనన్న కూడా దీని మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపించి తొందరగా పని పూర్తి అయ్యేటట్టు చేయడానికి ఆయన కూడా కృషి చేస్తున్నారు. నమస్తే. నమస్తే సార్, నా పేరు శుభాకర్. నేను విద్యానగర్ కాలనీలో 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. నేను ఈ స్కూల్ బిల్డింగ్ పక్కనే మా ఇల్లు. విద్యానగర్ కాలనీలో 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే ఇక్కడ స్కూల్ బిల్డింగ్, ఇక్కడ వాతావరణం ఎట్లుంటది అంతా మీకు పిన్ టు పిన్ తెలుసు. ఇప్పుడు ఎట్లుంది, ఇదివరకు ఎట్లుంది, ఇప్పుడు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్ కట్టి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఒక నెల రోజులు 2 నెలల్లో ఇది వర్కింగ్లో ఉన్నది. తర్వాత మరి ఏమైందో, ఏ కారణాల వలన ఇక్కడ నుంచి ఇది ఏం వర్కింగ్లో లేదు. అప్పటి నుంచి ఇది ఒక బూత్ బంగ్లానాలో, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డానాలో కాలనీ వాసులుగా మేమందరం, మా అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. ఈ రూట్లో రావాలంటే మాత్రం భయపడేటోళ్ళు. అది వేరేటోళ్ళు ఎక్కడి నుంచి వచ్చేటోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు ఉండేటోళ్ళు ఎవరున్నా మాకైతే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఈ రూట్లో రావడానికి లైటింగ్ ఉండదు సరిగా, ఇక్కడ ఏముండదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూలిసి వేరే ఎంఈఓ ఆఫీసో ఎండిఓ ఆఫీసో మాకు కరెక్ట్ తెలియదు. నాకు అది కడుతున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది కట్టి తొందరగా వర్కింగ్లోకి వస్తే మేము ఆనందపడతాం. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు, అట్లనే ఇక్కడ 20 సంవత్సరాలుగా శిథిలావస్థకు వచ్చిన స్కూల్ ఏదైతే ఉందో ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలిచిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దానికి చాలా వరకు ఇక్కడ ప్రజలు కానీ, ఇక్కడ పెద్దవాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీన్ని ముందుకు నడిపించి, అట్లనే మీడియా సపోర్టు, సుమన్ టీవీ సపోర్ట్ ఉండడంతో మేము ముందుకెళ్ళి ఈ శిథిలావస్థకు వచ్చిన స్కూల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మేము మార్చుకోగలుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం భద్రాద్రి కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో అయితే ఉన్నాం. కెమెరా భార్గవ్, కొత్తగూడెం.